దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని క్రమ పద్ధతిలో చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని క్రమ పద్ధతిలో చదువుట వలన దేవుణ్ణి మనం పూర్తిగా అర్థం చేసుకుంటాం. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా దేవునికి దగ్గరగా అవుతాం. దేవుని వాక్యాన్ని చదవాలంటే ఒక క్రమబద్ధమైన, ఒక సిస్టమాటిక్ రీడింగ్ అనేది చాలా అవసరం. ఈ క్రమ పద్ధతి లేకపోతే క్రమమైన దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి కొన్ని ప్రాథమికమైన సూత్రాలు మనం పాటిస్తే దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ బైబిల్ తరగతులు ప్రారంభించడానికి దేవుడు సహాయాన్ని అనుగ్రహించాడు. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ మొదటి రోజు బైబిల్ తరగతులను ప్రారంభిస్తుండగా నీ సన్నిధిని, నీ కృపను, కాపుదలను తోడుగా ఉంచండి. నీ సహాయాన్ని అనుగ్రహించండి, కృపతో నింపండి. ప్రభువా, ఈ తరగతుల వలన ప్రభు బైబిల్ విద్యార్థులమైన మేమందరము నీ మాటలు నేర్చుకుని నీళ్ళు ఎదగడానికి కావాల్సిన కృప ప్రసాదించమని, నీ కృపతో మమ్మల్ని నడిపించమని నీకే వందనాలు చెల్లించచ్చు. ఆ ప్రయత్నాన్ని మీరే సఫలీకృతపరచమని ఈ వీడియోల ద్వారా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండేలాగా సహాయాన్ని అందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మొదటి క్లాసులో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, లేకపోతే చదవాలి. ముఖ్యంగా చదవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథం అనేది మనకు త్వరగా అర్థమయ్యే గ్రంథం కాదు. ఎందుకంటే మొట్టమొదటిగా ఇది చాలా రకరకాల కథలు, చారిత్రక సంఘటనలు, ప్రవచనాలు, కావ్య గ్రంథాలు అంటే పాటలు, రకరకాల విభాగాలతో మరి సమ్మళితమైన గ్రంథం ఈ గ్రంథం. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలంటే దాన్ని ఒక క్రమ పద్ధతిలో విభజించి చదువుట ద్వారా మనకు ఒక చక్కని అవగాహన అనేది ఏర్పడుతుంది. అయితే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దగ్గరగా ఈ బైబిల్ గ్రంథాన్ని లిఖించడానికి దగ్గరగా 1600 సంవత్సరాల కాల పరిమితి అనేది పట్టి, అనగా పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాలు రాయడానికి పాత క్రొత్త నిబంధన గ్రంథాలు లిఖించడానికి దగ్గరగా 1600 సంవత్సరాలు కాల పరిమితి పట్టింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దగ్గరగా ఈ గ్రంథాన్ని రచించడానికి దేవదేవుడు 40 మంది ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. 40 మంది రచయితలు, 40 మంది రచయితలు. ఇవి ఇంట్రొడక్షన్ అనుకోవచ్చు, ప్రాథమిక సమాచారం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లిఖించడానికి 1600 సంవత్సరాల కాల పరిమితి పట్టింది. దగ్గరగా 40 మంది రచయితలు, మన మేలనే దేవుని దాసులు అంటాం, దైవ దాసులు. దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయా కాలాలలో, ఆయా సందర్భాల్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు లిఖించడం జరిగినది. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలిసిన రీతిగా మనకి 66 పుస్తకాల సమాహారం, 66 పుస్తకాల సమాహారం, అంతే కదా. ఇవి 66 పుస్తకాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. ఈ 66 పుస్తకాలని మనం 2 భాగాలుగా విభజించాం. ఈ 66 పుస్తకాలని మనం 2 విభాగాలుగా వివరించాం. ఈ 2 విభాగాల్లో మనము పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలు దీనిలో ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథం దీనిలో 27 పుస్తకాల సమాహారం. అనగా ఈ 66 పుస్తకాల సమాహారం కలిగిన పరిశుద్ధ గ్రంథాన్ని మనము 2 భాగాలుగా విభజించాం. ఒకటి పాత నిబంధన గ్రంథము, రెండవది కొత్త నిబంధన గ్రంథం. అయితే ఈ ప్రాథమిక సమాచారానికి ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే,
అయితే ఈ బైబిల్ గ్రంథము, ఈ బైబిల్ అనే మాటకు అర్థం ఏంటి? ఈ బైబిల్ అనే మాటకు అర్థం ఏంటి అనే మాటను చూద్దాం. ఎందుకంటే ఈ బైబిల్ అనే మాట మన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనపడదు. మనం తెలుగు బైబిల్ వాడే వాళ్ళం అయితే తెలుగు బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అనే మాట ఉంటుంది. అది కూడా ఇంగ్లీష్ బైబిల్ వాడే వాళ్ళు అయితే హోలీ బైబిల్ కదా, హోలీ బైబిల్ అనే మాట మనకు కనపడుతుంది. అయితే అసలు ఈ బైబిల్ అనే మాటను ఎక్కడి నుంచి తీసుకున్నారనేది మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథాన్ని 2 భాషల్లో రచించారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథ రచన 2 భాషల్లో జరిగింది. ఒకటి ఆదిమ హెబ్రీ భాష, ఆదిమ హెబ్రీ భాష, రెండవది గ్రీకు భాష. గ్రీకు భాషలు, ఈ 2 భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని రచించారు. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ భాగము ఆదిమ హెబ్రీ భాషలో కనపడుతుంది. కొన్ని భాగాలు మటుకి మనకు అరమిక్ భాషలో కనిపిస్తాయి. మోస్ట్లీ పాత నిబంధన గ్రంథం అంతా మనకు ఆదిమ హెబ్రీ భాషలో. నూతన నిబంధన గ్రంథం అంతా మనకు గ్రీకు భాషలో వ్రాయబడింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్న విశ్వాసులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్రంథాన్ని వేరే ప్రాంతంలో, అంటే మనది కాని ప్రాంతంలో, మనది కాని భాషలో వ్రాయబడిన గ్రంథాన్ని దేవుని యొక్క కృపా మహిమ చొప్పున మనకు తెలుగు భాషలో అనువదించాం. అందుకనే బైబిల్ గ్రంథంలో మొదటి పేజీలో మనం చూస్తే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆదిమ హెబ్రీ గ్రీక్ భాష నుండి తర్జుమా చేయడం జరిగింది. So we didn't translate the Telugu Bible from the English Bible. We translate the Telugu Bible from the old Hebrew and Greek languages. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే నూతన నిబంధన మనకి మొదటి శతాబ్ద కాలంలో మనకు అప్పటికి ఇంకా నూతన నిబంధన క్రోడీకరణ అనేది జరగల. మొదటి శతాబ్ద కాలానికి నూతన నిబంధన అనేది క్రోడీకరణ జరగల. దగ్గరగా మరి 3వ శతాబ్ద చివరిలోనూ ఈ నూతన నిబంధన అనేది క్రోడీకరణ జరిగింది. ముఖ్యంగా యేసుక్రీస్తు వారి కాలానికి కానీ తర్వాత కాలంలో ఎక్కువ కొన్ని సంవత్సరాలు వాడుకలో ఉన్న భాష గ్రీకు భాష. గ్రీకు భాష ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు మరి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ప్రపంచ భాషగా ఆ రోజు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్న భాష. అయితే అఫ్ కోర్స్ లాటిన్ కూడా రాజ్య భాషగా ఉండేది. రోమిలు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆ మెడిటేరియన్ ప్రపంచం అంతా, మన ఐరోపా ఖండం అంతా ఎక్కువగా రోమిల చేత పాలింపబడుతూ ఉంది. ఐరోపా ఖండము, ఉత్తర మరి ఈజిప్ట్ ప్రాంతాలు అన్నీ మరి ఆసియా ప్రాంతం వరకు, అనగా ఇప్పుడున్న ఇరాన్, ఇరాక్ సరిహద్దుల వరకు రోమిలు పరిపాలించారు. కాబట్టి లాటిన్ భాష ప్రభావం ఉన్నప్పటికీ ఎక్కువగా మనకి గ్రీకు భాష సాహిత్యంలో, కల్చర్లో గ్రీకు భాష ఎక్కువ కనపడుతుంది. అందుకనే మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ బైబిల్ అనే మాటను గ్రీకు భాషలో నుండి తీసుకోవడం జరిగింది. గ్రీకు భాషలో బిబ్లియా, ఈ బైబిల్ అనే మాటను గ్రీకు భాషలో బిబ్లియా. అలాగే ఇంకొక ఇదేంటంటే ప్లూరల్ పదం బిబ్లోస్. ఈ 2 పదాలు ఒకసారి చూడండి, బిబ్లియా ఆర్ బిబ్లోస్. ఇదేమో సింగులర్ పదము, ఇదేమో మనకి బిబ్లియా. ఈ 2 పదాల సమాహారం, ఈ 2 పదాల అర్థం ఏంటంటే బుక్, పుస్తకము అని అర్థం. ఈ బిబ్లోస్ లేదా బిబ్లియా అనే మాటకి అర్థం ఏంటంటే ద బుక్ లేదా పుస్తకము అని అర్థం. అంటే బైబిల్ అనే మాటకు సాధారణ అర్థం ఏంటంటే పుస్తకము అని అర్థం. ఇదే మాట మనకు సాధారణంగా గ్రీకు సాహిత్యంలో సాధారణంగా వాడిన పదం ఏంటంటే బిబ్లియాన్. బిబ్లియాన్ అనే పదాన్ని వాడడం జరిగినది. ఈ బిబ్లియాన్ అనే పదం ఏంటంటే ఇట్ ఈస్ ఎనీ రిటెన్ డాక్యుమెంట్. బిబ్లియాన్ అంటే ఎనీ రిటెన్ డాక్యుమెంట్, అంటే వ్రాయబడిన ఏ పుస్తకాన్నైనా సాధారణంగా బిబ్లియాన్ అనే పదాన్ని ఉపయోగించారు. అందుకని మనం ఏంటంటే ఇట్స్ నాట్ ఏ కామన్ బిబ్లియా, ఇట్ ఈస్ హోలీ, పరిశుద్ధమైన గ్రంథం. అందుకని మనం బైబిల్ ముందు ఏం చేస్తామంటే, ఎందుకంటే బైబిల్ అనే మాటకు గ్రీకు భాషలో సాధారణంగా వాడిన పదం ఏంటంటే బిబ్లోస్ అంటే బుక్. అందుకనే మనము దీన్ని
మరి హోలీ బైబుల్ గా మనం పిలుస్తూ ఉంటాం, పరిశుద్ధమైన గ్రంథంగా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ గ్రీక్ భాషలో మొదటి నూతన నిబంధన గ్రంథం రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి కాలానికి ఈ పాత నిబంధన గ్రంథం కూడా గ్రీక్ భాషలో తర్జుమా చేయడం జరిగినది. దాన్ని సెప్టువాజెంట్ అని పిలిచేవాళ్ళు. కాబట్టి ఈ గ్రీక్ భాషలో మరి బిబ్లియోన్ లేదా బిబ్లియాన్ ఈ పదాల నుండి సేకరింపబడి ఇంగ్లీష్లో బైబిల్ అనే పదం వచ్చింది. సో బైబిల్ అంటే సాధారణంగా ఏంటంటే బుక్ పుస్తకం, బుక్. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ బుక్, ఇట్ ఈస్ ఏ హోలీ. అందుకని మనము ద హోలీ బైబిల్ అనేవారు, నాట్ బైబిల్, ఇట్స్ ఏ హోలీ బుక్, పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీనిలో 2 భాగాలు ఉన్నాయని మనం ధ్యానం చేసుకున్నాం, 2 భాగాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. అంటే పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం, నూతన నిబంధన గ్రంథం. అంటే ఎందుకు పాత క్రొత్త అంటే దేన్ని బేస్ చేసుకుని వారు పెట్టారంటే సాధారణంగా మనకి పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నామండి. నూతన నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఎందుకు వీటికి పాత కొత్త ఈ టెస్టమెంట్ లేకపోతే నిబంధన అంటాం కదా, నిబంధన. ఈ నిబంధన అనే మాటను మనం ఇంకొక రకంగా ఏమని పిలుస్తామంటే ఒడంబడిక. నిబంధన అనే మాటకి ఏంటంటే ఒడంబడిక, అన్ అగ్రిమెంట్ అనొచ్చు, అన్ అగ్రిమెంట్. సో ఈ టెస్టిమెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties ఆర్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 people. అంటే 2 వ్యక్తుల మధ్య జరిగిన ఒడంబడికనే మనం నిబంధన అంటాం. అంటే ఈ నిబంధన పూర్వకాలంలో ఎక్కువగా రాజరిక కాలంలో మనం వెళ్ళినట్లయితే రాజరిక కాలంలో రాజుల మధ్య సాధారణంగా ఒప్పందాలు జరుగుతూ ఉండేవి. ఏ విషయాల్లో యుద్ధానికి సంబంధించి, లేకపోతే రాజ్య పంపకాలకు సంబంధించి, లేకపోతే యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మధ్య కొన్ని ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే యుద్ధానికి వెళుతున్నప్పుడు కొన్ని స్నేహపూర్వకమైన ఉన్న దేశాలు యుద్ధంలో సామూహికంగా పాల్గొనడం కోసం కొన్ని ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాయి. అందుకని ఈ రాచరిక సంబంధమైన ఈ దృక్పథంలో మనం చూసినప్పుడు ఈ నిబంధన అనే మాటకు మనకు ఒక మంచి అర్థం వస్తుంది, అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties. అయితే ఇక్కడ బైబిల్లో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒప్పందం జరిగింది ఎవరెవరి మధ్య అంటే దేవుడికి మనిషికి మధ్య, దేవునికి మనిషికి మధ్య జరిగిన ఒప్పందం ఇది. An agreement and testament between God and his people. అందుకని పాత నిబంధన గ్రంథంలో అనేక ఒడంబడికలు ఉన్నాయి. దేవుడు ఆదాముతో చేసిన ఒడంబడిక, నోవాహుతో చేసిన ఒడంబడిక, దేవుడు అబ్రహాముతో చేసిన ఒడంబడిక, మోషేతో చేసిన ఒడంబడిక, అంటే ఇజ్రాయేలు ప్రజలతో చేసిన ఒడంబడిక. అంటే పాత కాలంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చేసిన ఒడంబడిక, అంటే ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన ఒడంబడిక సమాహారం. ఈ ఒడంబడికలో జరిగిన కథలన్నీ ఈ పాత నిబంధన గ్రంథంలో ఉంటాయి. అంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చేసిన ఒడంబడిక కాలంలో జరిగిన సంఘటనలన్నీ ఈ పాత నిబంధనలో ఉంటాయి. ఒక్క రకంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారి పుట్టుక కంటే ముందు, బిఫోర్ క్రైస్ట్ అంటాం కదా, బిఫోర్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారి పుట్టుక ముందు జరిగిన కథలన్నీ, ముఖ్యంగా ఎక్కడ ప్రపంచ కథలన్నీ మనకు కనపడవు. ఎందుకంటే బైబిల్ ఈజ్ నాట్ ఎ బుక్ టు రికార్డ్ ఆల్ ద హిస్టారికల్ ఈవెంట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో జరిగిన ప్రతి ఒక్క చారిత్రక సంఘటనను లిఖించడానికి కాదు. దేవుడు తన ప్రజలతో ఏం మాట్లాడాడు, దేవుడు తన ప్రజల మధ్య ఎలాంటి విషయాలు చేయించాలనుకున్నాడు, దేవుడు తన ప్రజలకు నిర్దేశించిన విషయాలు సమాహారం మనకు కనపడుతుంది. కాబట్టి పాత నిబంధన గ్రంథములు ఎక్స్క్లూజివ్ గా మనకు ఇజ్రాయేల్ చరిత్ర మాత్రమే కనపడుతుంది.
ఇజ్రాయేలీలతో సంబంధం ఉన్న దేశాల చరిత్ర కనబడుతుంది. ఇజ్రాయేలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న దేశాల సమాహార చరిత్ర కనిపిస్తుంది. లేకపోతే ఇజ్రాయేలీలు ఎవరెవరితో సత్సంబంధాలు పెట్టుకున్నారు, ఇజ్రాయేలీలకి ఎవరెవరితో యుద్ధాలు జరుగుతూ వచ్చాయి, ఈ కథల సమాహారం అంతా మనకు కనబడుతుంది. అంటే సృష్టి క్రమం మొదలుకొని ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్, అంటే సృష్టి క్రమం మొదలుకొని మనకి మరి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర వరకు, సృష్టి క్రమం మొదలుకొని మరి యేసుక్రీస్తు వారి పుట్టుక మధ్య ఉన్న ఈ చరిత్ర మనకు కనపడుతుంది. అందుకనే మనకు ఇది ఆది కాండం మొదలుకొని ఎక్కడి వరకు ఉంటుంది మనకు తెలుసు, మలాకీ గ్రంథం. ఈ 39 పుస్తకాలు, ఈ ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్న 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథం అంటాం. ఎందుకు పాతదని అన్నామంటే ఆల్రెడీ కొత్త నిబంధన అనేది వచ్చింది కాబట్టి, అంతే కదా. సాధారణంగా మనము ఒక వస్తువుని పాతదని ఎప్పుడు అంటాం, ఆల్రెడీ ఒక కొత్త వస్తువు వస్తేనే కదా. అందుకనే నూతన నిబంధన అనేది వచ్చిన తర్వాత ఇది పాత నిబంధనగా పరిగణింపబడేది. ఈ పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటనల సమాహారము ఈ పాత నిబంధన గ్రంథంలో మరి క్రోడీకరించడం జరిగినది. ఇది ఆది కాండం మొదలుకొని, సృష్టి క్రమం మొదలుకొని యేసుక్రీస్తు వారి పుట్టుక వరకు జరిగిన కొన్ని ప్రత్యేకమైన ఇజ్రాయేల్ సంఘటనలన్నీ ఈ పాత నిబంధన గ్రంథంలో, దీనిలో 39 చిన్న పుస్తకాలు ఉండడం, ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నూతన నిబంధన గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి పుట్టుక దగ్గర నుండి ముఖ్యంగా ఈ యుగాంతం, ఎండ్ ఆఫ్ ద ఏజ్ అంటే ఈ యుగ అంతము వరకు కదా, ఎండ్ ఆఫ్ ద ఏజ్, ఈ యుగ అంతము వరకు జరిగిన సంఘటనలన్నింటినీ ఈ పరిశుద్ధ గ్రంథము లిఖించడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక, తర్వాత యేసుక్రీస్తు వారి శిష్యుల కథలు, యేసుక్రీస్తు వారి పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సంఘాలు కట్టబడ్డాయి కదా, చాలా సంఘాలు బైబిల్లో ఉంటాయి కదా. కొరింథీ సంఘము, ఎఫెసులో ఉన్న సంఘము, తెస్సలోనిక సంఘము, గలతీ పట్టణాల్లో ఉన్న సంఘాలు, ఇట్లా ఆయా సంఘాలకు యేసుక్రీస్తు వారి శిష్యులు లేకపోతే అపోస్తలు రాసిన పత్రికలు ఇవన్నీ సమాహారం. అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక దగ్గర నుండి యుగాంతం వరకు. ముఖ్యంగా ఏంటంటే అపోస్తల కార్యాలు, పత్రికలు మనం చూస్తే 1వ శతాబ్ద కాలంలో కొన్ని సంఘటనలు మనకు కనపడతాయి. అయితే ఈ వచనాలు యుగ సమాప్తి వరకు సంఘం వాడుకోవడానికి ఉపయోగకరం. ఎందుకు అంటున్నానంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ అనే మాట ఎందుకు మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాం అంటే, చివరి పుస్తకము ప్రకటన గ్రంథము సృష్టి అంతములో జరిగే విషయాల గురించి అక్కడ ప్రస్తావించింది. సృష్టి అంతము జరుగుతున్నప్పుడు జరగబో కొన్ని సంఘటనలను లిఖించడం జరిగింది. కాబట్టి ఈ 2వ గ్రంథము అంటే ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ స్టార్ట్స్ విత్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్, బైబిల్ ఎండ్స్ విత్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ కదా. చాలా చక్కగా అనిపిస్తుంది కదా. సృష్టి మొదలుకొని సృష్టి అంతము వరకు బైబిల్ గ్రంథం ఒక చక్కని మరి దైవ సంబంధమైన విషయాలు మనకు అందిస్తుంది. సృష్టి పుట్టుక మొదలుకొని సృష్టి అంతము వరకు, బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్, ఎండ్ ఆఫ్ ది యూనివర్స్. సో జరగబోయే విషయాల సమాహారం అంతటిని పరిశుద్ధ గ్రంథం. అవి రాజకీయ సంబంధమైనవి, రెండవది అవి ఆత్మీయ సంబంధమైనవి, అవి ప్రవచన సంబంధమైన అనేక రకాల సామాజిక, రాజకీయ అనేక విషయాలన్నీ దీనిలో పొందుపరచడం జరిగినది. అయితే ఈ విభజనను మనము ఒకసారి చూసినట్లయితే మనము బైబిల్ని అర్థం చేసుకోవడానికి విభజన మనం ఒకసారి చూసినట్లయితే మనందరికి తెలిసినట్లుగా మరి దీనిలో పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నాయి. ముందే మనము చెప్పుకున్నాం. ఇది మరి హీబ్రూ భాష నుండి హీబ్రూ భాషలో రాయబడి ఉన్నది. అంటే పాత నిబంధన గ్రంథము ఇబ్రియా అంటే ఇజ్రాయేలీలు మాట్లాడే భాష, ఇజ్రాయేలీల భాష, హీబ్రూ భాష అనేది ఇజ్రాయేలీల భాష. అందుకే కదా పాత నిబంధన గ్రంథం అంతా నేను ముందే చెప్పిన రీతిగా పాత నిబంధన గ్రంథం అంతా ఇజ్రాయేల్ చరిత్ర, ఇజ్రాయేల్ దేశం చుట్టూ, ఇజ్రాయేల్ ప్రజల చుట్టూ జరిగిన చరిత్ర మనకు కనపడింది. ఇజ్రాయేల్ ప్రజలు పాత నిబంధన గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించారు. దాన్ని తనాక్ అని పిలిచేవారు హెబ్రీ భాషలో.
తనాక్ తనాక్ అని పిలిచేవాళ్ళు. ఈ ఏంటి తనాక్, ఏంటి 3 అక్షరాల సమాహారం అంటే టీ రిప్రజెంట్స్ తోరా, ఎన్ రిప్రజెంట్స్ నవీం, కే రిప్రజెంట్స్ కెతువి, ఈ హెబ్రీ పదాలు అన్నమాట. తోరా, నవీం, నవి లేదా నవీం ఆర్ కెతుయం. సో ఈ 3 పదాల అర్థం ఏంటంటే కెతువిం. ఈ 3 భాగాలుగా అంటే ఈ 39 పుస్తకాలుగా మనం చదువుతుంటున్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు 3 భాగాలుగా చదివారు. ఈ తోరాలో మొదటి మనకి పంచకాండాలు ఉంటాయి కదా, దీన్ని ధర్మశాస్త్రం అంటాం. ధర్మశాస్త్రం, దీన్ని మోషే లా అంటాం. అంటే దీనిలో మనకి 5 బుక్స్ అంటే ఆదికాండం మొదలుకొని మనకి ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండం కదా. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పుస్తకాలు మనకి తోరాలో భాగంగా ఉన్నాయి. రెండవది నబీ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రాఫిట్. అని అర్థం, ప్రవక్త. సో మోషే తర్వాత వచ్చిన ప్రవక్తలు కొన్ని ప్రత్యేకమైన గ్రంథాలు వాళ్ళు రాశారు. ఈ గ్రంథాలు సమాహారమే నవీ. వీటిని మరి ప్రవచన గ్రంథాలు లేకపోతే ప్రవక్తల గ్రంథాలు వాళ్ళు ఈ ప్రవక్తల గ్రంథాల్లోనే 2 విభాగాలు మనకు కనపడతాయి. ప్రవక్తల గ్రంథాల్లో ఫార్మర్ ప్రాఫిట్స్, లేటర్ ప్రాఫిట్స్. ఫార్మర్ ప్రాఫిట్స్ అంటే లేటర్ ప్రాఫిట్స్. ఇవి మనకి పరిశుద్ధ గ్రంథంలో దగ్గరగా మరి ఫార్మర్ ప్రాఫిట్స్కి వచ్చేసరికి యెహోషువ, న్యాయాధిపతి, సమూయేలు, రాజుల గ్రంథము, ఈ 4 పుస్తకాలు దీనిలో ఉంటాయి ఫార్మర్ ప్రాఫిట్స్. లేటర్ ప్రాఫిట్స్కి వచ్చేసరికి యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, ఈ గ్రంథాలు మనకు కనపడతాయి. అంటే సమూయేలు 2 గ్రంథాలను ఒక గ్రంథంగా వాళ్ళు చూసేవాళ్ళు, రాజులు 2 గ్రంథాలని ఒక గ్రంథంగా చూసేవాళ్ళు. ఇట్లా ఇవి ఫార్మర్ ప్రాఫిట్స్ గా వాళ్ళు పరిగణించారు. మూడోది ఏంటంటే కెతుబిం అంటే ఏంటంటే రైటింగ్స్, రచనలు అంటే సాహిత్యం అన్నమాట. రచనలు అనగానే మనం గుర్తొచ్చి ఏంటంటే సాధారణంగా కీర్తనలు, యోబు గ్రంథము, సామెతలు, రూతు, పరమగీతములు, ప్రసంగి, తర్వాత మనకు ఎస్తేరు, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతాలు, ఇవన్నీ ఏంటంటే ఈ విభాగంలో చేర్చబడి ఉన్నాయి. అంటే ఈ 3 విభాగాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఫస్ట్ తోరా అని వాళ్ళు పిలిచేవాళ్ళు. ఇవి ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు. తర్వాత ప్రవక్తల గ్రంథాలు నవీం. ఈ ప్రవక్తల్లోనే పూర్వ ప్రవక్తలు, తరువాతి ప్రవక్తలు 2 భాగాలు విభజించారు. పూర్వ ప్రవక్తలు యెషయా, న్యాయాధిపతుల గ్రంథము, సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథాలు పూర్వ ప్రవక్తల గ్రంథాల్లో ఉండేవి. తరువాత ప్రవక్తల గ్రంథాల్లో మనకి యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు ఈ గ్రంథాలు చేర్చడం జరిగింది. చివరి విభాగానికి వచ్చేసరికి మనకి కెతుబిం, రచనలు, రైటింగ్స్ అంట. కీర్తనలు, యోబు గ్రంథము, సామెతలు, రూతు, పరమగీతములు, ప్రసంగి, ఇంకా విలాప వాక్యములు, ఎస్తేరు, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతాలు, ఈ గ్రంథాలను రైటింగ్స్ లో చేర్చడం జరిగినది. ఈ ఫార్మర్ ప్రాఫిట్స్, లేటర్ ప్రాఫిట్స్ లోనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలుతో పాటు 12 మంది చిన్న ప్రవక్తలు, అంటే యోవేలు మొదలుకొని మనకు కనబడతారు కదా. యోవేలు మొదలుకొని మనకు పరిశుద్ధ గ్రంథంలో యోవేలు మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్న అంటే చిన్న ప్రవక్తలు. అంటే వాళ్ళ వయసులో చిన్నవాళ్ళని కాదు. ఎందుకు వాళ్ళని చిన్న ప్రవక్తలను పిలిచారంటే వాళ్ళ యొక్క మరి గ్రంథ నిడివి. అంటే కొన్ని గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు చూస్తే కొన్ని 1 అధ్యాయమే,
2 అధ్యాయాలు 3 అధ్యాయాలు ఇట్లా చిన్న చిన్న, అంటే తక్కువ కాలము దేవుడు వాళ్ళను ఉపయోగించుకుని ఆ గ్రంథాలు లిఖింపజేశాడు కాబట్టి వాళ్ళ చిన్న ప్రవక్తలను పిలిచారు. ఏదేమైనప్పటికీ ఈ 3 భాగాలు గుర్తుపెట్టుకుని ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, రచనలు. ఇలా పాత నిబంధన గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఒక పద్ధతిలో చదవటం ద్వారా ధర్మశాస్త్రం అంటే మనం అర్థం చేసుకోవచ్చు చక్కగా. అంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన ధర్మం అంతా, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు, అవన్నీ సమాహారం మనకు కనపడతాయి. తర్వాత ప్రవక్తల గ్రంథాలు మనకు కనపడతాయి. తర్వాత రచనలు. ఇట్లా 3 విభాగాలుగా వాళ్ళు విభజించడం జరిగింది. అయితే ఈ విభజన అనేది తర్వాత చాలా మంది గ్రీక్ భాషలోనికి ఇంగ్లీష్ భాషలోని తర్జుమా అయిన తర్వాత వాళ్ళు తర్వాత ఇంకా కొన్ని విభాగాలు, ఎందుకంటే కొన్ని హిస్టారికల్ బుక్స్ ఉన్నాయి దానిలో. హిస్టారికల్ బుక్స్ ప్యూర్లీ దే టాక్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది మనము తర్వాత ఒకసారి చూద్దాం. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి మనం ముందుగా తెలియజేసిన రీతిగా మరి 27 పుస్తకాల్ని 4 విభాగాలుగా చేయడం జరిగింది. 4 విభాగాల్లో మొదటిది సువార్తలు, అంటే ఇవి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్రను గురించి వివరించేది. రెండోది శిష్యుల యొక్క సువార్త ప్రకటనలు, లేకపోతే అపోస్తలుల కార్యములు, అంటే హిస్టరీ, మినిస్ట్రియల్ హిస్టరీ, ఆర్ ఏమంటామంటే మినిస్ట్రియల్ జర్నీ, అంటే అపోస్తలు చేసిన సంఘ పరిచర్య, సంఘ స్థాపన, అపోస్తల కార్యములు మనకు కనబడుతుంది. మూడోది ఏంటంటే పత్రికలు, అంటే శిష్యులు సంఘాన్ని బలపరచడం కోసం, సంఘాన్ని ఆత్మీయంగా వృద్ధి చేయడం కొరకు వాళ్ళు కొన్ని పత్రికలు, అంటే వాళ్ళు కొన్ని ఉత్తరాలు రాశారు. అంటే మనం కూడా కొన్నిసార్లు పూర్వకాలంలో, ఇప్పుడంటే మోడర్న్ ఏజ్లో ఈమెయిల్స్ వాడుతున్నాం, పూర్వకాలంలో ఉత్తరాలు వాడేవాళ్ళు. మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు దూర ప్రాంతాలు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ, అంటే మొబైల్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, వెంటనే సమాచారం చెప్పొచ్చు ఏదో రకంగా. కానీ ఆ రోజుల్లో చాలా తక్కువ, అందుకని వాళ్ళు ఉత్తరాలు రాసేవాళ్ళు, పత్రికలు రాసేవాళ్ళు. అవి చాలా వాల్యుబుల్గా ఉండేవి. ఈ పత్రికలు అనగా శిష్యులు ఉత్తరాలు రాశారు సంఘాలను ఉద్దేశించి. ఆ ఉత్తరాలు చదువుకుని సంఘాలు పరచబడిపోయాయి. 4వ విభాగం ఏంటంటే దర్శన గ్రంథం. సో ఈ దర్శన గ్రంథంలో మనకి ప్రకటన గ్రంథం చివరి గ్రంథం. ఈ పత్రికల్లోనే కూడా మనం కొన్ని ఇంకొక 2 రకాల పౌలు పత్రికలు అంటాం. పౌలు పత్రికలు, రెండవది సాధారణ పత్రికలు. అంటే ఈ పత్రికల్లో మరలా 2 రకాలు విభజించాం. పౌలు పత్రికలు, సాధారణ పత్రికలను ఎందుకన్నామంటే అవి ఇంపార్టెంట్ అని కాదు, కానీ పౌలుని ప్రత్యేకంగా ఏంటంటే పౌలు గ్రంథాల్లో మనకు వేదాంతం అనేది ఎక్కువ కనిపిస్తుంది. పౌలు గ్రంథాల్లో మనకు యేసుక్రీస్తు వారి దైవత్వము, పరిశుద్ధాత్మ గురించిన వివరణ, సంఘ స్థాపన, సంఘ ఎదుగుదల, సంఘంలో ప్రతి కొరింథీ సంఘాన్ని కొరింథీ పత్రిక ఒకసారి చదివితే ప్రతి సంఘంలో జరిగే సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. ప్రతి సంఘంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సొల్యూషన్స్ అన్ని కొరింథీ పత్రికలో పౌలు రాశారు. సో ద థియాలజీ ఆఫ్ ద చర్చ్ వీ కెన్ ఫైండ్ ఇన్ ఎపిస్టిల్స్ ఆఫ్ పౌల్. సాధారణ పత్రికలు పేతురు రాసిన పత్రికలు, యోహాను రాసిన పత్రికలు, యూదా రాసిన పత్రికలు, వీటిని జనరల్ అపోస్టిల్స్ అంటాం. వీటిలో ఎక్కువగా మనకు క్రీస్తు వారి యొక్క ప్రేమతత్వము, సంఘాన్ని బలపరుస్తూ ఆదరణ మాటలు, ప్రేమపూర్వకమైన, అంటే సంఘాన్ని బలపరుస్తూ రాసిన ప్రేమపూర్వకమైన మాటలు, స్నేహపూర్వకమైన మాటలు, క్రీస్తు ప్రభు వారి 2వ రాకడ కొరకు సిద్ధపడడానికి కావాల్సిన కొన్ని మోటివేషనల్ మాటలన్నీ మనకి సాధారణ పత్రిక. దర్శన గ్రంథం అంటే మనందరికీ తెలుసు, చిట్ట చివరి గ్రంథం. దీన్ని మనం ప్రకటన గ్రంథం అంటాం. కేథోలిక్ బైబిల్ అయితే దర్శన గ్రంథం అని వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఇట్స్ ఎ కరెక్ట్ ట్రాన్స్లేషన్ కదా. మనము రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత గ్రంథం. సో ఈ దర్శన గ్రంథంలో మీ అందరికి తెలుసు, భక్తుడైన యోహాను మరి దర్శనంలో భవిష్యత్తులో జరగబోతున్న సంఘటనల్ని ఆయన చూచి సంఘానికి తెలియజేశారు కాబట్టి దర్శనం. సో సువార్తలు, అపోస్తలు చేసిన పరిచర్య చరిత్ర, పత్రికలు, పౌలు పత్రికలు, సాధారణ పత్రికలు, చివరిగా దర్శన గ్రంథం. ఇలా నూతన నిబంధన గ్రంథాన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. సో 3 భాగాలుగా ఏమో పాత నిబంధన గ్రంథాన్ని, 4 భాగాలుగా నూతన నిబంధన గ్రంథాన్ని విభజించడం జరిగింది. ఇట్లా ఈ విభాగాలుగా మనం చదవడం ద్వారా మరి పరిశుద్ధ గ్రంథాన్ని చాలా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రేపటి క్లాసులో మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఈ విభజనలు ఎంతగా మనకు ఉపయోగపడతాయి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని సూచనలు, ద ప్రిన్సిపల్స్ హ్యావ్ టు టేక్ వెన్ వీఆర్ స్టడీయింగ్ ద బైబిల్ అనే విషయాన్ని మనము
రేపు డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు మనము చెప్పిన మరలా ఒక జస్ట్ ఓవరాల్ గ్లిమ్స్ ఆఫ్ ద టీచింగ్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద బైబిల్ అండ్ హౌ దే హ్యావ్ రిటర్న్, దేవుడు ఎంతమందిని ఉపయోగించుకున్నాడు, ద డివిజన్ ఆఫ్ ద బైబిల్ విభజన అనే విషయాన్ని మనం చూసి ఈ అరగంట లెక్చర్లో మనం ఈ విషయాలు మనం చూసాం. రేపు దేవుని యొక్క మహాకృపను బట్టి వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ వెన్ వి రీడ్ బైబిల్ చదువుతున్నప్పుడు తీసుకోవాల్సిన మరి నియమ నిబంధనలు, జాగ్రత్తలు అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఏంటంటే మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా నీకు స్తోత్రాలు, నీ కృపా కాపుదలను బట్టి నా నీకు వందనాలు. ప్రభు యొక్క బైబిల్ తరగతుల ద్వారా నీ ప్రజలమైన మేమందరం ఆత్మీయంగా మేమందరం బైబిల్ విద్యార్థులం ప్రభు, నీ శిష్యులము, నీ మాటలు నేర్చుకుని నీకు అనుగుణంగా జీవించడానికి కావాల్సిన కృపా కాపుదలు మాకు ప్రసాదించండి. నీ సన్నిధి ముఖాంతి ఎప్పుడైనా మా అందరి మీద ప్రకాశింప చేయమని నీకే వందనాలు స్తోత్రాలు అర్పిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చూడాలి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మరలా రేపు కలుసుకుందాం.